క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము పాస్కా కాలములోని 5వ ఆదివారం అనగా క్రీస్తు ప్రభువు మోక్షారోహణకు ముందుగా 6 ఆదివారాలకు ముందుగా 5వ ఆదివారంలో ఉన్నాం. ఈ రోజున వారం మనము వాక్యాన్ని ఆలకిస్తున్న సమయములో ఉత్థాన పండుగ తరువాత ప్రతి వారములో కూడా ప్రభు మనలను మరింత ఎక్కువగా తన యొద్దకు ఆహ్వానించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా మనము విన్నటువంటి వాక్యములను బట్టి ఆయన మనందరినీ తన ప్రియమైన వారిగా ఉండాలనుకుంటున్నారు. దానికంటే ముందుగా నేను మీకు ఒక వాక్యముతో ఈ రోజున వాక్యాన్ని ప్రారంభిద్దాం అనుకుంటా. అంటే దీని ప్రసంగముతోటి సంబంధం లేదు. దర్శన గ్రంథం 22వ అధ్యాయములో 8-9 వచనాలు చాలా జాగ్రత్తగా విన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫాదర్ గారి కాళ్ళ మీద పడతారు. ఇది ఫ్యాషన్. ముఖ్యంగా సప్రసాదం తీసుకున్న తర్వాత యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు నువ్వు ఫాదర్ గారి కాళ్ళ మీద ఎందుకు పడతావు? ఫాదర్ గారిని ఎలా కాళ్ళని ముట్టుకుంటావు? నీలో యేసు ప్రభు ఉన్నప్పుడు నువ్వు దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఈ ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా పాదాలు పట్టుకోవటం. వాక్యం చూద్దాం ఇక్కడ ఏమంటూ ఉందో. అమ్మా విన్న తరువాత చూచిన తరువాత ఆయనను పూజించుటకై యోహానట ఇవన్నీ చూచిన తరువాత విన్న తరువాత దేవదూత పాదాల మీద పడిపోతే ఆయన ఏమంటూ ఉన్నాడు? దేవదూత అట్లు చేయకుము, సహసేవకుడను మాత్రమే. మీరు నేను అందరం సహసేవకులమే. తర్వాత వచనం, దేవుని పాదాలు మాత్రమే పూజింపుము, దేవునిని మాత్రమే పూజింపుము అని వాక్యం స్పష్టముగా పలుకుతూ ఉంది. నేను వేరొక గ్రంథములో ఉంటుంది, నేను నీలాంటి వాడినే కదా, నా పాదముల మీద ఎందుకు పడుతున్నావు అని ఆయన అడుగుతాడు యోహానును. దేవదూతే తన పాదాల మీద పడవద్దని చెబుతున్నప్పుడు నీవు నేను ఎందుకు గురువుల పాదాలను తడతాం? గురువు కూడా మీలాంటి వాడే కదా, సహసేవకుడే కదా. క్రీస్తు సేవకులు అందరం భాగస్థులం. కాకపోతే గురువు తనను తాను దేవునికి అర్పించుకున్నాడు కావున కొద్దిగా ఎక్కువైతే అవ్వండొచ్చేమో. కానీ ముఖ్యముగా సప్రసాదము తీసిన తరువాత కొంతమంది సప్రసాదం ఇలా తీసుకుంటాం, వెంటనే వంగేస్తారు. అంటే నువ్వు ఎవరిని తీసుకున్నావు? యేసు ప్రభుకి ఎక్కడ గౌరవం ఉంది? నువ్వు యేసుకు గౌరవం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? కొంతమంది తీసుకొని ఇలా పెట్టుకొని వెళ్తారు. వెంటనే తీసుకున్న వెంటనే నీ నోటిలోనికి పెట్టుకోవాలి సప్రసాదాన్ని, నీ స్థలానికి వెళ్ళి కాదు. కొంతమంది ఇలా తీసుకొని దాంతో ఇలా పితాపుత్రేస్తారు, సప్రసాదంతో పితాపుత్రేస్తారు. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు. ఓపెన్ గా చెబితేనేమో నన్నేగా ఫాదర్ గారు అంటులే అని మళ్ళీ ఫీలింగులు. ఉన్నది ఉన్నట్లు చెబితే మనకు నచ్చదు కదా. కొంతమందికి నా కాలం మీద ఎంతమంది వారితో లెక్కేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. అసలుకి గురువుల పాదాల మీద పడమని ఎవరు చెప్పారు? వాక్యము చెబుతుంది దేవదూత నా పాదాల మీద పడద్దయ్యా అంటే ఇక గురి అని గొప్పోడా?
ఈ రోజు అందుకు కావాలని ఆ వాక్యాన్ని వెతికి 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 ఎక్కడైనా ఉంటుందేమోనని 2 వారాల నుంచి ఈరోజు కావాలని చెప్తూ ఉన్నాను. దయ ఉంచి మీరు ఆశీర్వాదానికి రావటం సహజం, అది వేరే విషయం. ఇప్పుడు గుడి చివరిలో, పూజ చివరిలో ఫాదర్ గారు సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి ఆశీర్వాదం ఇచ్చేశారు. మళ్ళీ ఆశీర్వాదానికి వెంటనే మొత్తం. ఇదేం పద్ధతో? సరే వచ్చారా, తీసుకున్నారు, సరే అయిపోయింది. నువ్వు వంగటం దేనికి? ఆయన ముందు వంగటం రాదు, మోకాళ్ళు వేయటం. ఫాదర్ గారి ముందు వంగేస్తారు. నువ్వు వంగవలసిన వ్యక్తి ముందు వంగితే చాలు. ఫాదర్ల ముందు, సిస్టర్ల ముందు, వేరే వాళ్ళ ముందు వంగొద్దు. దేవుని దగ్గర మాత్రమే, దేవాలయములో ప్రభువు దగ్గర మాత్రమే నీవు ప్రణామము చేయాలి, దేవునికి వందనాలు ఇవ్వాలి. కావున ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని రాని వాళ్ళకు కూడా చెప్పండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీ ఆశీర్వాదానికి రావద్దని నేను అంటం లేదు. దయవుంచి ఎవరు, నేను అందుకే ఒక్కోసారి సప్పిసాపం ఇచ్చినప్పుడు అంటూ ఉంటాను, నన్ను అమ్మ వంగొద్దు, ముట్టుకోదు నా పాదాలకు. అయినా కానీ కొంతమంది వద్దు వద్దని చెబుతున్నా కానీ, ఓ వాక్యం నేను అన్నది కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఈ వాక్యముని వినవారు, ధ్యానించువారు, పోయిన వారం చదివాం, అందరూ ధన్యులైనప్పుడు నేను కూడా మీతో పాటు ధన్యులే కదా ఈ వాక్యాన్ని చెప్పినందున. కావున అందరూ సమానమే. కావున ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని ఈ రోజున వాక్యంలోనికి వెళదాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న నూతన ఆజ్ఞను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనం గమనిస్తే అసలు క్రైస్తవుడు అంటే ఎవరు, అంతకంటే ముఖ్యముగా అసలుకి క్రైస్తవత్వము అంటే ఏమిటి? క్రైస్తవుడు అంటే క్రీస్తు అనుసరించేవాడు అని చెప్తాం, అది వేరే విషయం. అసలుకి క్రైస్తవత్వము అంటే ఏమిటి? ఇది ఒక మతం కాదని, ఇది ఒక మార్గం కాదు, ఇది యేసు ప్రభువుని అనుసరించుట. క్రైస్తవత్వం అంటే క్రీస్తు వలె జీవించటం, క్రీస్తులాగా ఉండటం క్రైస్తవత్వం. ఇది ఒక జాతికో, ఒక వర్గానికో, ఒక మతానికో కాదు, ఇది అందరికీ చెందినది. క్రైస్తవత్వం అనేది అందరికీ చెందినది. అసలు క్రైస్తవుడు అంటే నేను క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను కాబట్టి నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన మన దగ్గర కూడా వెధవలు చాలా మంది ఉన్నారు, పనికిరాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, గుడికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవసరాల కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? క్రైస్తవుడు అంటే బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి, దెయ్యాల పేర్లు కూడా ఉన్నాయి. జెజబేలు మంచి ఆవిడేమి కాదు కదా, జెజబేలు పేరు పెట్టుకోవచ్చుగా. నా పేరు అబ్రహాం, నా పేరు ఈసాకు, నా పేరు మోషే, నా పేరుతో నువ్వు బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అవ్వలేవు. నీవు క్రమం తప్పకుండా దేవాలయానికి వెళుతున్నాను, సెలవులు వచ్చినా సరే నేను ఆదివారం మానుకోవటం లేదు, చక్కగా గుడికి వెళ్తున్నానని చెప్పుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. మరి ఎలాగ క్రైస్తవుడు అవుతావు? అన్ని ఆచార వ్యవహారాలు పాటిస్తున్నా, అన్నీ చేస్తున్నా నువ్వు క్రైస్తవుడు కాదు. మరి క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తును పోలి జీవించేవాడు, క్రీస్తును ఎన్ని కష్టాలు వచ్చినా వెంబడించేవాడు, క్రీస్తు వలె జీవించేవాడు, క్రీస్తు వలె ప్రేమించేవాడు, క్రీస్తులాగా ఉండేవాడు. ఈ రోజుల్లో గురువులు కూడా అలా లేరు. మీరు అనుకోవచ్చో గురువు మాలాంటి దద్దములు ఇంకెవరూ లేరు. ఓపెన్ గానే చెబుతున్నాను, ఇది విన్నవారు తర్వాత ఎవరంటే యూట్యూబ్లో చూసినా పర్వాలేదు. పేరుకే గురువులయ్యాం. అణువణువున దేవునిని, అణువణువున యేసును నాలో ఉంచుకొని జీవించగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు.
నిజమైన క్రైస్తవుడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, గర్వము లేకుండా ఉండటం, ఇంకొకటి అహం లేకుండా ఉండటం, స్వార్థము లేకుండా ఉండటం, వేరొకరి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండటం, ఇది ప్రభువు నీ నుండి. అందుకే ఆదికాండంలో 11వ అధ్యాయం 1-9 బాబేలు గోపురాన్ని చూస్తూ ఉన్నా. బాబేలు గోపురము గర్వానికి గుర్తు, బాబేలు గోపురము అహానికి గుర్తు. వాళ్ళందరూ అంటూ ఉన్నారు, మనము స్వర్గమును అంటే ఒక గొప్ప కట్టడాన్ని నిర్మిద్దాం అంటూ ఉన్నారు. అంటే అహం, స్వార్థం, గర్వం వీటికి గుర్తుగా అయింది. అందుకే దేవుడు వారిని చిన్నాభిన్నము చేస్తూ ఉన్నాడు. కావున నీలో, నీ కుటుంబంలో నీలో అహం ఉంటే, స్వార్థం ఉంటే, ఆ యొక్క గర్వం ఉంటే నీ కుటుంబము కూడా చిన్నాభిన్నమైంది. ముఖ్యముగా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసే ఏ కుటుంబము కూడా నిలబడదు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. నేను లేక మీరేమీయును చెయ్యచాలరు. ఆయన ఉంటేనే. మరి అలాగైతే మళ్ళీ అనుమానం రావచ్చు అండి. అలాగైతే క్రీస్తు ప్రేమలో ప్రత్యేకత ఏంటి? ప్రేమ ఆదికాండము నుంచి ఉంది కదా, యావే దేవుడు కూడా చెప్పాడు కదా, తండ్రి దేవుడు కూడా చెప్పాడు కదా ప్రేమించాలని. మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాల్లో కానీ, లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో కానీ చూస్తే ప్రభు అంటూ ఉన్నాడు, నీ దేవుని ప్రేమించుము, నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని చెప్పాడు కదా. మరి క్రీస్తు ప్రేమలో ప్రత్యేకత ఏమి? క్రీస్తు ప్రేమలో ఉన్న ప్రత్యేకత, విశిష్టత, కొత్తదనం, నూతనత్వం, గొప్పదనం ఏంటి అంటే, ఒకటి క్రీస్తు ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. రెండవది క్రీస్తు ప్రేమ వినయము కలిగిన ప్రేమ. క్రీస్తు ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. క్రీస్తు ప్రేమ సేవ చేసిన ప్రేమ. క్రీస్తు ప్రేమ క్షమించే ప్రేమ. క్రీస్తు ప్రేమ దయగల ప్రేమ. క్రీస్తు ప్రేమ షరతులు లేని ప్రేమ. గమనించండి, ఇవన్నీ క్రీస్తు ప్రేమలో ఉన్నాయి. నీవు షరతులతోనే ప్రేమిస్తావు, నీవు నేను షరతులతోనే ప్రేమిస్తాం. వాళ్ళకి అది ఉంటేనే అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తా, నాలాగా వాళ్ళకి మంచి ఇల్లు ఉంటేనే వెళ్తా, నాలాగా వాళ్ళకి అది ఉంటేనే వెళ్తా, నాలాగా వాళ్ళకి పెట్టుకుంటేనే వెళ్తా, నా కారు ఉంటే వాళ్ళ కారున్నింటికే వెళ్తా, నాకు బండి ఉంటే బండి ఉన్నోళ్ళకే వెళ్తా. మనం బేజూరి వేసుకుంటాం. ఆ కుటుంబం ఈ సంబంధాలు ఇచ్చేటప్పుడు కూడా, నా కూతురు ఏ కుటుంబానికి వెళ్తే చక్కగా ఉంటుంది, నీకంటే కింద స్థాయి వాళ్ళు నీ పిల్లనిస్తావా? ఇవ్వో. ఎందుకు ఇస్తా? అదేమంటే వాళ్ళకి ఏముందండి, ఇల్లు లేదు అంటే, నీవు నిజముగా క్రైస్తవుడివైతే, నీ కుమార్తె యొక్క, నీ కొడుకు యొక్క చూసేవాడివైతే, వాళ్ళిద్దరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. లేదు, మన స్థాయికి తగ్గ సంబంధమే కావాలి. అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడు. గుళ్ళో సహాయం చేసినా నాకు చివరిలో ఏమొస్తుంది, నాకు మిగిలేదంతా. దైవ సేవలో కూడా నాకు మిగిలేదంతా. ఉదయం నుండి సాయంత్రం వరకు గుళ్ళో ఉన్నాను కదా, పెట్రోల్కైనా ఫాదర్ డబ్బులు ఇస్తాడా? ఇది మనం దేనికైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తాం. నాకు అది ఇస్తేనే, అది ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవడైనా వస్తున్నామా? ఎందుకండి, మనం గుడి నుంచి బయటికి వెళ్ళే దారిలో ఒక అడుక్కునేవాడు ఉన్నాడు. అడుక్కునేవాడికి ఎవడైనా ఊరకు దానం చేస్తాడా? నాకు పుణ్యం వచ్చిందని దానం చేస్తున్నావు, ఊరకెవడు దానం చేయడం. నాకు పుణ్యం వచ్చిందని ఎత్తున్నాం, కానీ నిజంగా ఆ ఒత్తేడులు పామాడు బతుకుతాళ్లే అని ఇస్తావా? ఇవ్వో. రూపాయి తీసి ఇచ్చినా
నాకు పుణ్యం వస్తుంది. ఊరకి ఎవడు చేయడానికి అబద్ధమే. క్రీస్తు మాత్రం అలాగ చెయ్యలా. నిజమైన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, నిజమైన ప్రేమ. అందుకే రోమీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూద్దాం. రోమీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం. షరతులు లేని ప్రేమ. నీవు పాపిగా ఉన్నప్పుడు, చదివయ్యా, మనము పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను. షరతులు లేని ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నాడు. మనము పాపులుగా ఉన్నప్పుడే. ఉదాహరణకి ఏదైనా కుటుంబంలో ఏదైనా జరగరాని జరిగిందండి, నువ్వు వెళ్ళి చూస్తావా? లేదండి, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, అలా ఇంటికి వెళ్ళకూడదంట. ఎవరు చెప్పాడు? అదే నీకు సరిగ్గా ఎవరైనా రాకపోతే, మా ఇంటికి ఎందుకు వస్తారులే, ఫలానా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారులే అని మళ్ళీ మనమే అంటాం. మా తమ్ముడికి బాగాలేనప్పుడు నువ్వు వచ్చావా, మా ఆయనకు బాగాలేనప్పుడు నువ్వు వచ్చావా అని మళ్ళీ బేజూరి వేస్తాం. మా ఇంటికి ఆవిడ రాలేదుగా, నేను ఎందుకు వెళ్ళాలి? ఇది నిజమైన ప్రేమ. వాళ్ళ ఆయనకి మా ఆయనకి పడదు కాబట్టి నేను వెళ్ళను, వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి పడదు కాబట్టి నేను వెళ్ళను. ఎందుకు? వాళ్ళ పిల్లలు మా పిల్లల కంటే బాగా చదువుతారని ఈర్ష్య. వెళ్ళం. ఇది నిజమైన ప్రేమ. షరతులు, మన ప్రేమకు షరతులు ఉంటాయి. అది ఉంటేనే ఇది. నీ భార్యను నీ వేగంగా ప్రేమిస్తున్నావు, కట్నం తెచ్చింది కాబట్టి ప్రేమిస్తున్నావా? అన్నీ వదిలేసుకొని వచ్చింది నీకోసమని ప్రేమిస్తున్నావా? రెండిట్లో ఏది? ఆలోచించు. ఈ రోజుల్లో ఈ ప్రేమలో షరతులు ఉన్నాయి. ఫాదర్ గారండి మా ఇంటికి ఆశ్రమం, ఈ రోజు నేను ఫ్రీగా లేనమ్మా. అబద్ధం ఆడేవాళ్ళు లేరా ఫాదర్లో కూడా? వేరే వాళ్ళు నేను రెడీయే. నచ్చిన వాళ్ళ ఇంటికి ఒక విధంగా, నచ్చని వాళ్ళ ఇంటికి ఒక విధంగా రంగులు మార్చేవాళ్ళు లేరా? రోజున మనందరము ఆలోచిద్దాం. వాక్యమును బట్టి మన ప్రేమ షరతులు లేనిదిగా ఉన్నదా? నీ ప్రేమలో షరతులు లేవా? స్వార్థంతో ఉన్నావా? ప్రేమిస్తున్నావా? డబ్బు కోసం ప్రేమిస్తున్నావా? అవసరము కోసం ప్రేమిస్తున్నావా? దేనికోసం నేను ప్రేమిస్తున్నావు? క్రీస్తు ఏమీ లేకున్నప్పుడే మనల్ని ప్రేమించాడని వాక్యము సెలవిస్తూ. గమనించండి. రెండవది, ఆయన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, త్యాగముతో నిండిన ప్రేమ. త్యాగము అంటే ఏమిటి? అవతలి వాడు ఏమీ ఇవ్వకపోయినా నిన్ను నీవు తగ్గించుకొని అతని కోసం నిలబడటం, అతని తరపున మాట్లాడటం. అదేమీ లేదు. మాట్లాడిన తర్వాత ఏమయ్యా నేను వెళ్తున్నాను, ఏమెత్తావా ఛార్జీలకైనా అడిగే స్థితిలో మనం. ఆయన దేవుడైనా కానీ తన తాను తగ్గించుకుని, అదే కదా ఫిలిప్పీయులకు వ్రాయబడిన లేఖలో 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. తాను దేవుడైనా కానీ తన దైవత్వమును పట్టుకొని వేడాడలేదని వాక్యం సెలవిస్తుంది. రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. మానవ మాతృడై ఉండి అదండి వినయము గల ప్రేమ. వినయము వరకు తర్వాత చదివయ్యా. మరణము వరకును, అనగా శిలువ మరణము వరకును విధేయత కలిగి జీవించాడు. అది ప్రేమ. వీళ్ళ కోసం నేను మరణిస్తే నాకేమొచ్చింది అని ప్రభువు ఆలోచించాల. ఫలానా వాళ్ళ కోసం నిలబడితే నాకేంటి, నెక్స్ట్ ఏంటి, ఇంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఇది చేస్తే నెక్స్ట్ ఏంటి నాకు? ఇక్కడ 100 వస్తే అక్కడ 1000 వచ్చిద్దా? ఇక్కడ 100 వస్తే అక్కడ 10,000 వస్తాయా? అది కాదు దేవుడు నీ నుండి నా నుండి పేదల కోసం,
కష్టాల్లో ఉన్న వారి కోసం నీవు నిలబడగలుగుతున్నావా? అది ఆయన ప్రేమ. చూడండి, ఆయన మనుష్యావతారం ఎత్తి మన మధ్య మన కోసం రావటమే కాదు, మనందరి కోసం శిలువ మీద ప్రాణ త్యాగము చేసిన ప్రేమ యేసుని ప్రేమ. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. మన ప్రేమలాగా, మానవ ప్రేమలాగా ప్రేమించడం కాదు, క్రీస్తు వలె ప్రేమించే ప్రేమ నీలో నాలో ఉందా? క్రీస్తు వలె జీవించే, క్రీస్తు వలె మనగలిగే, క్రీస్తులాగా ఉండగలిగే ప్రేమ నీలో నాలో ఉందా? అది ఈ రోజున మనందరము పరీక్షించుకోవాలి. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకుంటూ వెళితే మూడవదిగా ఆయనను క్షమించే ప్రేమ. లూకాసు వార్త 23:24 శిలువ మీద ఆ దొంగవాడు ప్రభు ఏం చేస్తున్నాడు? క్షమించిన ప్రేమ, తనను హింసించిన వారి కొరకు ప్రార్థించిన ప్రేమ, తన తిట్టిన వారిని సైతము మిత్రుడా అన్న ప్రేమ. అనలేదా యేసు ప్రభు? ఇద్దరితో అన్నాడు కదా. ఒక భూస్వామి ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా మందిని తన పొలంలో పని చేయటానికి పంపించాడు. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, 4 గంటలకు, అలాగా అందరికీ ఒకే వేతనాన్ని ఇచ్చినప్పుడు ముందొచ్చిన వారు ఏమన్నారు? గొనుగుకున్నారు. ఆయన ఏమన్నాడు? మిత్రమా, మనల్ని ఎవడైనా తిడితే మిత్రమా అంటామా? ఎవడరా నన్ను తిట్టినోడు మిత్రమా అంటాం? వాడు నాకు మిత్రుడేంటి? వాడికి నాకు సంబంధమే లేదు. సొంత తమ్ముడే పట్టించుకోమలేదని అంటే, వాళ్ళ ఆవిడ నన్ను తిడతంటే వాడు మెదలకుంటున్నాడు తమ్ముడైనా కానీ వాడు నేను ప్రేమించాలా అన్నది లేదా నేటి సమాజంలో? ఏదో ఆడకూతురు తెలియక ఒక మాట అంది, తమ్ముని కూడా దూరం చేసుకుంటాం. కుటుంబాలు భర్త మంచివాడైనా కాకపోయినా స్వీకరించే తత్వం నీలో అదేం లేదండి, ఆయన మారితేనే మా ఇంట్లోకి రావాలి, మారకుండా అసలు రాకూడదు. మరి నువ్వు మార్చుకోవచ్చుగా. ఆయన మారమని నువ్వు అడుగుతున్నావు కరెక్టే, నువ్వు మార్చే భార్యగా ఉన్నావా? ఇంట్లోనే పెద్ద గయ్యాలితనం ఉంటే ఇంకేం మారతాడు ఆయన? ఒకసారంట ఒక గురువు గారు పెళ్లి పూజలో చక్కని పెళ్లి ప్రసంగం చెప్పారంట. చెప్పి పూజలో వచ్చిన వాళ్ళందరికీ ప్రసంగం తర్వాత ఒక్కొక్క సిలువ ఇచ్చారంట, చెక్క సిలువిచ్చి, అమ్మ మీ ఇంట్లో ఏ గదిలో అయితే మీరు పోట్లాడుకుంటారో ఆ గదిలో ఈ సిలువను తగిలించండి అని చెప్పాడు. తగిలించమంటే సరేనన్న తీసుకున్నారు. పూజ అయిన తర్వాత ఒక ఆవిడ వచ్చి, ఫాదర్ గారండి నాకు ఒక సిలువ సరిపోదు, నాకు 7 సిలువలు కావాలి అని అన్నది. ఎందుకమ్మా 7 సిలువలు అంటే, మా ఇంట్లో 7 గదులు ఉన్నాయండి, ఒక్కొక్క గదిలో ఒకటి పెట్టాలంటే అర్థమవుతుంది ఏ గదిలో కూడా వారికి సఖ్యత లేదు. అంటే జీవితంలో ఏ స్థితిలో కూడా ఎక్కడ కూడా వారికి సఖ్యత సమాధానం లేదు. 7 అనేది పూర్ణ సంఖ్య బైబిల్ గ్రంథం ప్రకారం. అంటే నీ జీవితంలో ఏదో ఒక దగ్గర సఖ్యతగా లేకపోతే పర్వాలా, ఏదో మా ఆయన తాగుతాడు కాబట్టి సఖ్యత లేదు, మిగతా విషయాలైనా సఖ్యతగా ఉండాలిగా. నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు నీ భర్తతో, నీ భార్యతో నీవు సఖ్యత సమాధానం ఏ స్థితిలో ఉన్నా, ప్రేమించే స్థితిలో ఎక్కడ ఉన్నా, ప్రేమించే వారిగా ఎక్కడ ఉన్నా, ఈ రోజున నీవు నేను ఆత్మీయంగా పరిశీలించుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుని ప్రేమ సేవలో ముందుకు వెళ్ళిన ప్రేమ, యేసుని ప్రేమ సేవలో ముందుకు వెళ్ళిన ప్రేమగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, గమనించినప్పుడు యేసుని ప్రేమలో అన్నీ ఉన్నాయి. ఆయన సమస్తము మనకి ఇచ్చాడు తన ప్రేమను బట్టి. తను పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు కూడా ఆయన అన్నిటిలో కూడా ప్రేమను చూపించాడు. మరి మనము మన జీవితంలో అలాంటి ప్రేమను, అంటే ఆయన అంటూ ఉన్నారు 35వ వచనంలో ఈనాటి సువార్తలు ఏమని, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నట్లయితే మీరు నా సేవకు శిష్యులని వారు తెలుసుకొందురు అంటూ ఉన్నారు.
కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ప్రేమించేటప్పుడు కొలమానాలు వాడుతున్నామా, కొలబద్దలు వాడుతున్నామా? ఒకసారి ఒక వ్యక్తి పునీత బెర్నార్డ్ గారి దగ్గరకు వచ్చి అడిగారట, ప్రేమకు కొలమానం ఏదైనా ఉన్నదా? ప్రేమకు కొలమానం ఏదైనా ఉన్నదంటే బెర్నార్డ్ గారు చెప్పారట, ఉంది. ఏమిటి అంటే కొలవలేనంతగా ప్రేమించటమే కొలమానం. అందుకే మనము ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ ఎఫెసీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎఫెసీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 18-19 వచనాలలో క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గలవారు కావలయునని దేవునకు నా యొక్క విన్నపము. తర్వాత వచ్చిన మీ యొక్క గ్రహణ శక్తికి మించిన క్రీస్తు ప్రేమ, మన శక్తికి మించిన యేసయ్య ప్రేమను తెలుసుకొని దేవుని పరిపూర్ణతలో భాగస్థులు కావాలనే నింపబడాలన్నది నా యొక్క ప్రగాఢమైన వాంఛ అని పౌలు గారు అంటూ ఉన్నారు. దేవుని ప్రేమ ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో, ఎంత నాలుగోది విశాలమో గమనించండి. అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు. మరి నీవు నేను కూడా అలాంటి ప్రేమను కలిగి జీవిస్తూ ఉన్నామా ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా? కావున మరి నీవు నేను ఒకసారి ఆలోచించుకుందాం. మన ప్రేమకు కొలమానాలు పెట్టి జీవిస్తూ ఉన్నామా? మన ప్రేమ చూపించాలంటే ఇదిగో ఇంత నుంచి ఇంత, ఇంత నుంచి ఇంత అని కొలమానాలు వాడుతున్నామా? ప్రభు అంచు ఉన్నాడు, కొలమానాలు లేనంతగా మనము ప్రేమను కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఈ రోజున కొంతమంది వ్యక్తులను చూద్దాం. యేసు ప్రభు ఎంతగా ప్రేమించాడో ఉదాహరణకి మొదటి వ్యక్తిగా పేతురు గారిని తీసుకుంటే, పేతురు గారు ఏం చేశారమ్మా? యేసు ప్రభు నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడారు. ఆయన ఎవరో నాకు తెలియదు అని. ఇదే విషయాన్ని, ఇదే మాట మీ గురువు, మీ స్వాముల వారు ఎవరైనా మీ గురించి అడిగితే, వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు అని అంటే నువ్వు గుడికి వస్తావా? వచ్చేవారం రాము. నేనంటే తెలియదని ఫాదర్ అంటారా? మా ఆయనంటే తెలియదని ఫాదర్ అంటారా? మేము గుడికి ఎంత ఇస్తున్నా అది చేసాం, ఇచ్చేసాం, అయినా మేము తెలియదని చెబుతారా వాళ్ళకి? నువ్వు మనసులో కక్ష కట్టవా? మనలో గ్యారంటీ, అందులో అనుమానమే లేదు. నా గురించి చెడుగా చెబుతారా? మరి యేసు ప్రభు అంతగా అబద్ధం ఆడినా ప్రభు అతనిని తిరిగి ప్రేమించాడు. ఇక రెండవ వ్యక్తిని చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 9-10 వచనాలలో 1వ వచనాన్ని గమనిద్దాం. ఆ యొక్క అధ్యాయములో ముందుగా ప్రవేశింపగా జక్కయ్య, చూడండి, సుంకరులలో ప్రథముడు అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు ఉన్నది. సుంకరి అంటేనే పాపి అని అర్థం. మరి యేసు ప్రభు ఆ ఇంటికి వెళుతూ ఉన్నాడు. మరి నీవు నేను ఫలానా దారిలో వెళుతూ ఉంటే నీ ఫ్రెండ్ ఇంటి పక్కన నీకు తెలిసిన వాళ్ళ ఇల్లుంది, వాళ్ళ అమ్మాయి ఎవరితోనూ వెళ్ళిపోయింది. ఆ ఇంటికి నీ వెళతావా? వెళ్ళాం, నేను రాసిస్తాను, వెళ్ళినా ఏంటి ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఈ అమ్మాయికి ఏమైనా తెలుసా? లేనిపోనివి అంటగడతాం. ఏదో ఓదారుద్దాం, ఏదో చూసేద్దాం, పలకరిద్దాం, పాపం కష్టంలో ఉన్నారు, కూతురు లేదు, కొడుకు లేదు
అమ్మా పోతే అలాగా నాలో ఉన్నది తగ్గిపోదు, నాలో ఉన్నది అణిగిపోదు. మనం గమనించండి, చెట్లు మాట్లాడతాయా? చెట్లు మాట్లాడతాయా? మాట్లాడతాయా? మాట్లాడవుగా. జంతువులు మాట్లాడతాయా? గాలి మాట్లాడిద్దా? మనుషులు మాట్లాడతాడు, ఎక్కువగా మాట్లాడతాడు, నాలాగా మాట్లాడతాడు. కానీ పనులు చేయటం తక్కువ. అది మాట్లాడకపోయినా సమయానికి మామిడి చెట్టు ఉంది, సమయానికి ఆ కాలానికి తగ్గట్టుగా ఫలాలు ఇచ్చింది కదా. మరి నీవు నేను అన్నీ తెలిసి మాట్లాడే జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ ఈ రోజుల్లో. కావున ఒక్కసారి ఆలోచిద్దాం. నీ ప్రేమ, అందుకే నీ ప్రేమ యేసయ్యలాగా షరతులు లేకుండా ఉందా? స్వార్థము లేకుండా ఉందా? త్యాగపూరితముగా ఉందా? సేవ చేసేదిగా ఉందా? ఏమంటూ ఉన్నది ఆయన ఇక్కడ చూద్దాం 9వ వచనములో. అందుకు యేసు ఆయన క్షమించాడు, పెద్దగా క్షమించాడు, ఆయన రక్షించాడు, ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ఎందుకు? అతన్ని ప్రేమించాడు కాబట్టి. ప్రేమించాడు కాబట్టి. ఉదాహరణకు మనకి విచారణకు ఈ రోజున ఎవరైనా ఒక వ్యక్తి, కుటుంబం, ఇంట్లో ఏదో జరిగింది, పోయిన వారం ఇంట్లో ఏదో జరిగింది, ఆ కుటుంబం ఈరోజు గుడికి వచ్చింది, వాళ్ళ వైపు నువ్వు ఎలాగ చూస్తావు? రాననుకున్నానే, గుడికి వచ్చారే, వీళ్ళకి ఏమీ లేదు, వీళ్ళకి ఏమీ లేదు అని అనుకోమా? గ్యారంటీ. ఏదోలే జరిగింది వాళ్ళ కుటుంబంలో, దేవుని దగ్గర ప్రార్థించుకుందాం, దేవుని దగ్గర దీవెన పొందుదామని వస్తే నీవు రాకుండా చేసే వ్యక్తిగా మారుతున్నావే, కానీ సంఘాన్ని పెంచే వ్యక్తిగా నీవు ఉన్నావా? వచ్చారు ఫాదర్ తోటి, ఏదో గుసగుసలాడుతున్నారు ఫాదర్ తోటి, ఏదో జరగబోతుందని ఫాదర్ గురించి కూడా చెడుగా చెప్పే రకాలమ్మా. ఈరోజున ఆలోచిద్దాం, క్రైస్తవుడిగా నీ మనస్తత్వం ఎలాగ ఉంది? యేసయ్య మాదిరిగా క్షమించే మనస్తత్వంలో ఉన్నావా? గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. తను కొట్టుకోవటానికి ఒకడు వచ్చాడు, తను కొట్టుకోవటానికి సైనికులు వచ్చారు. ఒలీవు కొండ తోటలో ఉన్నప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నాడు? ఇప్పుడు ఎవడన్నా వచ్చి నీ కొడతానికి వస్తే, స్నేహితుడారా నన్ను కొట్టు అని అంటావా? ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? స్నేహితుడా, మిత్రుడా, నీ వచ్చిన పని కానిమ్మో. అది యేసయ్య ప్రేమ. తనను చంపుటకు వచ్చిన వారిని సైతము ప్రేమించిన వ్యక్తి యేసయ్య. అంత ప్రేమ నీలో లేకపోయినా కొంతైనా నీలో ప్రేమ ఉందా? క్రైస్తవుడని చెప్పుకున్నందుకైనా క్షమించే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా, బయట వాళ్ళ తర్వాత సంగతి, మీ ఆయనను, మీ కొడుకును, మీ కుమార్తెను ప్రేమించే తల్లిగా, తండ్రిగా నీ ఉన్నావా? భార్యగా నీ ఉన్నావా? ఈ రోజున గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో అన్నీ కూడా నకిలీ ప్రేమలే, కల్తీ ప్రేమలే. భార్యాభర్తల మధ్య కూడా కల్తీ ప్రేమే. దాపరికాలు ఇద్దరి మధ్య లేవా? మా ఆయనకి చెబితే ఏమంటాడో చెప్పను, ఆయన కూడా నేను చెప్పను, జరిగితే జరిగిపోయిందిలే అని ఇద్దరు దాచుకొని మదన పడతారే, కానీ ఒకరికి ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే భార్యాభర్తలు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? బహు తక్కువ. లేరని నేను అంటలేదా, బహు తక్కువ. యాంత్రికమైన జీవితం. ఇప్పుడు స్విచ్ చేయగానే లైట్ వెలిగినట్టు ఆయన రాగానే అన్నం పెడతాం, ఆయన రాగానే ప్లేట్ పెడతాం, ఆయన రాగానే అది చేస్తాం, అయిపోయింది. అంతేకాని అందులో ఆ యొక్క అది తగ్గిపోయింది ఈ రోజుల్లో. కావున ఒక్కసారి మీరు ఆత్మీయంగా ఆలోచించండి ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు అంటూ ఉన్న ఒక్క మాట, లూకాసు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పట్టణములోని ఒక స్త్రీ, అదండి పాపాత్మురాలు,
ఆ ఉన్నాడని ఎరిగి ఆ ప్రభు దగ్గరకు ఆమె వచ్చింది. తీసుకొని వచ్చి ఆయన పాదములకు ఎదురుగా నిలబడి చూడండి, ఆమె ఎవరట? ఆ నగరములో ఒక గొప్ప పాపాత్మురాలు. అదే అధ్యాయములో మీరు చదివితే వేరే దగ్గర ఈ పరిషద్ అంటూ ఉన్నాడు, ఇతడు బోధకుడు అంటున్నాడు కదా, ఆ స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలిస్తే ముట్టుకోనిస్తాడా? మనం కూడా అంతే, ఆ స్త్రీ ఎలాంటిదో తెలిస్తే ఫాదర్ గారు బిల్డింగ్ దగ్గరికి ఆమెను రానిస్తాడా? అలాంటి ఆవిడతో ఫాదర్ గారు మాట్లాడతాడా? ఆవిడ సంగతి మాకు తెలుసుగా, ఆయన తెలియదుగా, అందుకే నాటకాలు ఆడుతుంది అని మాట్లాడేవాళ్ళు లేరు. మన ముందు అనకపోయిన చెవులు కొరుక్కునే వాళ్ళు లేరు. మరి ప్రభువు ఆమె తన పాదములను కడిగినా ఓర్చుకున్నాడు, కన్నీటితో కడిగింది, తన వెంట్రుకలతో తుడిచింది, తన విలువైనటువంటి ఆ యొక్క పరిమళ ద్రవ్యాన్ని పాదములకు అభిషేకించింది. ప్రభు అన్నిటినీ కూడా అంటూ, ఈమె నన్ను అధికముగా ప్రేమించినది కావున ఈమె అధికమైన పాపములు క్షమించబడుతున్నాయని వాక్యములో వింటూ ఉన్నాం. నీ ప్రేమ అలాగ ఉందా? యేసు దగ్గర నీ హృదయమును కడిగించుకునే మనసుతో ఈ లోక ఆలయానికి వస్తూ ఉన్నావా? గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయములో 10వ వచనములో వ్యభిచారములో పట్టుబడే స్త్రీని ప్రభు ఏమంటున్నాడు? అమ్మా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఎవరైనా అమ్మా చూడండి, మనమైతేనా అది ఇది అంటామే కానీ మనిషిగా కూడా గుర్తించాం. అది ఇది అంటాం, అదా దాని సంగతి మాకు తెలియదా, దీని సంగతి మాకు తెలియదా, వాడి సంగతి మాకు తెలియదా, వాడు ఎలాంటి వాడు వీడు అది ఇది అంటాం. కానీ మంచిగా మర్యాదగా తోటి స్త్రీని సంబోధించే మనస్తత్వం నీలో ఉందా? వ్యభిచారంలో పట్టుబడే స్త్రీతో ఏమంటూ, అమ్మా అందరూ ఎక్కడా, నిన్ను ఎవరు శిక్షించలేదా అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయములో కానానీయ సమరయ స్త్రీ ప్రభు దగ్గర నుండి వెళుతుంటే ప్రభు ఏమంటూ ఉన్నాడు ఒకసారి గమనిస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, 4వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం, అమ్మా అని సంబోధిస్తూ ఉన్నాడు. అలాగనే మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. కానానీయ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో అమ్మా అని సంబోధిస్తూ ఉన్నాడు. నీ సంబోధన, ఇతరులతో నీవు మాట్లాడే విధానం, నీ ప్రేమతో మాట్లాడే విధానముగా ఉన్నదా? ఏమంటూ ఉన్నదమ్మా 15వ అధ్యాయం 28వ వచనం, మా నీ విశ్వాసము గొప్పది అని అంటూ ఉన్నది. అమ్మా అని సంబోధిస్తున్నటువంటి గౌరవ వచనం. స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం బస్సుల్లో చూస్తాం, దానికి మాత్రమే పరిమితం అవుతుంది ఈ రోజుల్లో. వారి కేటాయి సెట్లో వాళ్ళనే కూర్చొనిద్దాం. లేదు, ఒకప్పుడు సగం అద్దాలు ఏదైతే డివైడ్ చేశారు కొన్నాళ్ళు ఆర్టీసీ బస్సులో, ముందు భాగం ఆడవాళ్ళకి, వెనక భాగం మగవాళ్ళకి. వాళ్ళు ముందోళ్ళు వెనక్కి రాకూడదు, అనుకోడు ముందోళ్ళు వెనక్కి రావచ్చు కానీ అనుకోడు ముందుకు వెళ్ళకూడదు. మళ్ళీ అక్కడ కూడా అన్యాయం మగవాళ్ళకి. గమనించండి, సంబోధన నీ యొక్క వ్యక్తిత్వాన్ని బయటపరుస్తుంది, నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. నువ్వు మాట్లాడే విధానం, మీ నాన్నగారు ఉన్నారా అన్నట్టు వేరు, ఆయన ఉన్నాడా అంటాం వేరు. రెండిటికి అర్థం ఒకటే. నీ పెంపకమును బట్టి నీ పిల్లల యొక్క మాట తీరు ఉంటుంది, నీ పెంపకమును బట్టి నీ కుటుంబ జీవితం ఉంటుంది. తండ్రిగా నీవు మాట్లాడే మాటను బట్టి నీ భార్య ప్రవర్తన ఉంటుంది, భార్యగా నీవు మాట్లాడే మాటను బట్టి నీ భర్త ప్రవర్తన ఉంటుంది. ఈ రోజున ఆలోచించు, నీవు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీవు నిజముగా ప్రేమిస్తున్నావా? ప్రేమించేవాడివైతే 1 యోహాను లేఖ 4వ అధ్యాయం 20-21 వచనాలు ఒకసారి చూద్దాం. 20-21 వచనాలు. ఎవరైనా
తాను దేవుని ప్రేమించున్నాడని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు అసత్యవాది. తన కన్నులారా గాంచి చూచిన సోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవునిని ఎలాగా ప్రేమిస్తాడు? ఏ విధంగా ప్రేమిస్తాడు? ప్రేమించలేడు కదా. నీ కన్నులారా నీ ప్రక్కన ఉన్న నీ కుటుంబ సభ్యుని ప్రేమించలేని వాడు నేను దేవాలయం ఎందుకు వచ్చి చేతులెత్తి ఇలాగ ప్రార్థించింది మాత్రాన దేవుడు నీ ప్రార్థనను ఆలకించడు. ఈ మనస్తత్వం, మాట్లాడే విధానం క్రీస్తుని పోలిన విధంగా ఉండాలని కోరుతూ ఉన్నారు. మరి ఈ దివ్య బలిలో పాల్గొంటూ ఉండగా నీవు నేను అందరం ఒక్కసారి ఆత్మీయంగా ప్రభువుని అడుగుదాం. ప్రభు మనందరినీ దీవించాలని ప్రార్థిద్దాం.